I think my screen is visible to you. ఓకేనా కనిపిస్తుందా? కనబడుతుంది సార్. రైట్ అమ్మా. ఓకే రైట్. సో యాక్చువల్గా మనం చెప్పేటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే అవర్ సబ్జెక్ట్ నేమ్ గోస్ టు వెబ్ టెక్నాలజీ అండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎర్త్ టు కవర్ ఇన్ యువర్ 6th semester. So before going to that, what is the web technology, why we are using this web technology అనేటువంటి ప్రతి క్లాస్లో చెప్తూ వెళ్ళాను. సేమ్ అలాగే ఒకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. కన్ఫర్మ్గా వెబ్ టెక్నాలజీ గురించి కనుక తెలియాలి అనుకుంటే వీ నీడ్ టు నో ద బేసిక్ కాన్సెప్ట్స్ మనకి ఒక 5 తెలియాలి. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే నెట్వర్క్ అంటే ఏంటో తెలియాలి, ఆ తర్వాత ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియాలి, ఆ తర్వాత వెబ్ బ్రౌజర్ అంటే ఏంటో తెలియాలి, నెక్స్ట్ వన్ వెబ్సైట్ అంటే ఏంటో తెలియాలి, వెబ్ పేజ్ అంటే ఏంటో తెలియాలి. సో ఈ 5 బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేటువంటిది కంపల్సరీగా కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ యు మీన్ బై నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఏంటి అని అడిగితే రెండు కానీ అంతకన్నా ఎక్కువ కంప్యూటర్లు అనేటటువంటివి ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయబడి ఉండి వాటి మధ్యలో కనుక నేను డేటా ఎక్స్చేంజ్ చేసుకోగలిగితే దెన్ దోస్ 2 కంప్యూటర్స్ విల్ బికమ్స్ అండర్ నెట్వర్క్. రెండు కానీ అంతకన్నా ఎక్కువ కంప్యూటర్లు కనెక్ట్ చేయబడి ఉండి వాటి మధ్యలో కనుక డేటా ఎక్స్చేంజ్ అవ్వగలిగితే దాన్ని నెట్వర్క్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి నెట్వర్క్ ని ఒక పెద్ద నెట్వర్క్ తో కనుక కనెక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నెట్. సో సింపుల్ అండ్ సింగిల్ డెఫినేషన్ కనుక చెప్పాలి అనుకుంటే నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నెట్. నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్ ఏమంటామని అడిగితే ఇంటర్నెట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ వాట్ యు మీన్ బై వెబ్ బ్రౌజర్. సో వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి? సో వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి అని అడిగితే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే వెబ్ పేజెస్. సో స్క్రీన్ మీద నాకు వెబ్ బ్రౌజర్ అనేటువంటి వెబ్ బ్రౌజర్ సాఫ్ట్వేర్ లో ఏదైనా సరే వెబ్ పేజ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ చూపించాలి అనుకుంటే వీ కెన్ యూస్ వెబ్ బ్రౌజర్. ఈ వెబ్ బ్రౌజర్ కి ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే మొజిలా ఫైర్ ఫాక్స్ అని, గూగుల్ క్రోమ్ అని, నెక్స్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని, ఒపేరా అని, నెట్స్కేప్ నావిగేటర్ అని. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే వెబ్ పేజెస్. సో వెబ్ పేజెస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకా చూపించాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటారు వెబ్ బ్రౌజర్ అనేటువంటి సాఫ్ట్వేర్. దెన్ వాట్ యు మీన్ బై వెబ్ పేజ్? Web page is nothing but it is a collection of textual matter, video files, audio files, images, some kind of animated files. All these are put in together at one particular location which is displayed in electronic form will be represented as web page. అంటే ఏం లేదు, వీడియో ఫైల్స్ కానీ ఆడియో ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ ఇలాంటివన్నీ ఎలక్ట్రానికల్ ఫామ్ లో ఉండి ఒక చోట కనుక పెట్టగలిగితే దాన్ని ఏమంటామని అడిగితే వెబ్ పేజ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వెబ్ పేజెస్ ని group అంటే number of web pages will be called as simply say website అని మాట్లాడతారు. సో వాట్ యు మీన్ బై వెబ్సైట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. సో ఈ 5 బేసిక్ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఖచ్చితంగా మనం నేర్చుకునేటటువంటి ఈ వెబ్ టెక్నాలజీలో అసలు అంటే ఏంటో తెలుసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ మన ఫస్ట్ యూనిట్ లో నేర్చుకుంది ఏంటి అంటే HTML గురించి మాట్లాడాం. సో వాట్ యు మీన్ బై దిస్ HTML విచ్ ఇస్ నథింగ్ బట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని మాట్లాడుతుంటారు. వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ దిస్ అని అడిగితే ఏదైనా సరే నేను ఒక వెబ్ పేజ్ అనేటువంటి కనుక తయారు చేయాలి అనుకుంటే ఇన్ ద మార్కెట్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ సాఫ్ట్వేర్. సో ఒక వెబ్ పేజ్ కనుక తయారు చేయాలి అనుకుంటే మనకి చాలా రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. కానీ వాటన్నిటిలోకి వెరీ వెరీ ప్రిలిమినరీ అండ్ బేసిక్ టూల్ ఏంటి అని అడిగితే HTML అని చెప్పుకుంటారు. అంటే వెబ్ పేజ్ కనుక తయారు చేయాలనుకుంటే ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సార్ అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ PHP అని ఉందండి. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ పర్సనల్ హోమ్ పేజ్ అని మాట్లాడతారు. దాని ద్వారా ఒక వెబ్ పేజ్ తయారు చేయొచ్చు. అదేవిధంగా MS ఆఫీస్ అని ఉంది. MS ఆఫీస్ లో MS ఫ్రంట్ పేజ్ అని ఉంటుంది సార్. MS ఆఫీస్ నథింగ్ బట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తో పాటు ఫ్రంట్ పేజ్ అనేటువంటి ఒక టూల్ ఉంది సార్. ఆ టూల్ ద్వారా వెబ్ పేజ్ తయారు చేయొచ్చు. ఇంకా ఫోటోషాప్ ఉంది. ఫోటోషాప్ ద్వారా వెబ్ పేజ్ తయారు చేయొచ్చు. సో మన వెబ్ పేజ్ అనేటువంటిది తయారు చేయడానికి మార్కెట్ లో మనకి సో మెనీ సాఫ్ట్వేర్స్ ఆర్ దేర్. సో అమాంగ్ దోస్ సాఫ్ట్వేర్స్ వన్ ఆఫ్ ద బేసిక్ టూల్ అండ్ బేసిక్ సాఫ్ట్వేర్ ఏంటి అని అడిగితే HTML అని మాట్లాడుతూ ఉంటారు. ఈ HTML యొక్క సహాయంతో మనము వెబ్ పేజెస్ ని చాలా ఈజీగా తయారు చేయొచ్చు. బట్ ఈ HTML లో మనం మేజర్ గా నేర్చుకోవాల్సింది ఏంటి అని అడిగితే ట్యాగ్స్ అంటే ఏంటో నేర్చుకోవాలి. సో వాట్ యు మీన్ బై ట్యాగ్? ట్యాగ్ అంటే ఏమి సార్? సింపుల్ గా చెప్పాము, ట్యాగ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ రిజర్వ్డ్ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే a tag is reserved which is specified in the angular bracket and it has a special meaning that is called as a tag. ఒక ట్యాగ్ అనేటువంటి ఒక పదానికి రెండు యాంగులర్ బ్రాకెట్స్ లో ఉంటే దానికంటే ఒక స్పెషల్ మీనింగ్ కనుక ఉంటే దాన్ని ట్యాగ్ అని మాట్లాడుతూ ఉంటారు. బేసికల్లీ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి సార్ అని అడిగితే రెండు రకాల ట్యాగ్స్ ఉన్నాయి. పేరు ట్యాగ్ అని మాట్లాడతారు, అన్పేరు ట్యాగ్ అని మాట్లాడతారు.
సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అని అడిగితే, ఒక ట్యాగ్ ఓపెన్ చేసినప్పుడు ఆ ట్యాగ్ కనుక మనకి క్లోజింగ్ కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెయిర్డ్ ట్యాగ్. ఓపెనింగ్ మాత్రమే ఉండి క్లోజింగ్ లేకపోతే దాన్ని అన్పెయిర్డ్ ట్యాగ్ అంటారు. సో ఓపెనింగ్ ఉండి క్లోజింగ్ ఉంటే పెయిర్డ్, ఓపెనింగ్ ఉంటే క్లోజింగ్ లేకపోతే అన్పెయిర్డ్ ట్యాగ్ అని మాట్లాడతారు. ఈ ఫస్ట్ యూనిట్ HTML లో మనం కంప్లీట్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటి అని అడిగితే బేసిక్ ట్యాగ్స్ అని, ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని, ఇమేజ్ ట్యాగ్స్ అని, లింకింగ్ ట్యాగ్స్ అని, లిస్ట్ ట్యాగ్ అని, టేబుల్ ట్యాగ్స్ అని, ఫ్రేమ్ ట్యాగ్ అని, ఫార్మ్ ట్యాగ్స్ అని, ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఈ ట్యాగ్స్ లో ఉండేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే, దానిలో ఉండేటటువంటి ఆ ట్యాగ్ లో ఉండేటువంటి అట్రిబ్యూట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ యూజ్ చేసి నేను వెబ్ పేజ్ మీద ఏదైతే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలనుకుంటున్నానో వాటికి ఎఫెక్ట్ గా చూపించాలి అనుకుంటే అట్రిబ్యూట్స్ ట్యాగ్స్ లో ఉండేటువంటి అట్రిబ్యూట్స్ ప్రాపర్టీస్ ఉపయోగించి బ్రహ్మాండంగా చేయొచ్చు. కాకపోతే వాట్ ఎవర్ ద ప్రాపర్టీస్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ ఇన్ ఎ ట్యాగ్, దాన్ని నేను మ్యానిపులేట్ చేసుకుంటాను. ఐ మీన్ నాకు నచ్చినట్టుగా నేను మార్చుకోవాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సెకండ్ యూనిట్ అనేటువంటి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే, వాట్ ఆర్ ద ట్యాగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద HTML టు చేంజ్ ద అట్రిబ్యూట్స్ అండ్ ప్రాపర్టీస్ యాజ్ బై యువర్ ఓన్, దెన్ వీ కెన్ యూజ్ దిస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. నాకు నచ్చినట్టుగా నేను అవన్నీ మార్చుకోవాలి అనుకుంటే ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ లో బేసికల్లీ 3 రకాలు ఉంటాయి. ఇన్లైన్ స్టైల్ షీట్స్ అని, ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అని, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇన్లైన్ స్టైల్ షీట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే, మీరు ఏ పొజిషన్ లో అయితే మీరు ఆ అట్రిబ్యూట్స్ ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నారో వాటి వరకు మాత్రమే కనుక యూజ్ చేసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్లైన్ స్టైల్ షీట్స్. అలా కాకుండా ఎంటైర్ వెబ్ పేజ్ లో ఒక చోట మాత్రమే డిక్లేర్ చేసి దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అని మాట్లాడతారు. అలా కాకుండా మీరు చెప్పాల్సిన అట్రిబ్యూట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ నేను వేరొక చోట ఎక్కడో డిక్లేర్ చేసి దాన్ని .css అనేటువంటి పేరుతో సేవ్ చేసి దాన్ని కరెక్ట్ నా ప్రోగ్రామ్ లో కనుక ఇంపోర్ట్ చేసుకుని కనుక నేను వాడుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అని మాట్లాడుకుంటారు. అండ్ దీంట్లోనే లేయర్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది, లేయర్స్ ద్వారా కూడా వర్కౌట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ సెకండ్ యూనిట్. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో నా వీఆర్ ఇన్ ఏ యూనిట్ లో ఉన్నాము అని అడిగితే వీఆర్ ఇన్ థర్డ్ యూనిట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ JavaScript. So why we are using this JavaScript అని అడిగితే, to check client side validations on a web page. ఒక వెబ్ పేజ్ డిజైన్ చేసినప్పుడు ఆ వెబ్ పేజ్ లో ఏదైనా సరే వాలిడేషన్స్ కనుక చెక్ చేయాలి అనుకుంటే అలాంటి సందర్భాలు యూజ్ చేస్తూ ఉంటారు. JavaScript అనేటువంటి టాపిక్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ JavaScript లో ఏంటి అని అడిగితే, నార్మల్ గా ఉండేటటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ లైక్ ఒక వేరియబుల్ డిక్లరేషన్ కానీ, స్క్రీన్ మీద అవుట్పుట్ చూపించాలనుకుంటే అవుట్పుట్ స్టేట్మెంట్స్ కానీ, అదేవిధంగా కంట్రోల్ స్టేట్మెంట్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు హౌ టు డిఫైన్ అన్ అరే, ఒక ఇందులో ఆపరేటర్స్ ఏవేవి ఉన్నాయి, వాటిని ఎలా వాడతారు, దాంతోపాటు ఒక అరేస్ అనేటటువంటి ఎలా ఉన్నాయి, ఫంక్షన్స్ అనేటువంటి ఎలా ఉన్నాయి అనేటటువంటి కూడా మనము ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకోవడం జరిగింది. హౌ టు డిఫైన్ అన్ అరే అండ్ హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్, దాన్ని ఎలా కాల్ఫర్ చేస్తాము అనేది మొత్తం మనము ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకోవడం జరిగింది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను సార్, మనము ఈ వెబ్ టెక్నాలజీ అనేటువంటి JavaScript నేర్చుకుంటున్నప్పుడు ఇందులో నాకు ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, వీఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అనేటువంటివి కూడా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే, మెథడ్స్ వచ్చేటప్పటికి బేసికల్గా 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. సెకండ్ వచ్చేటప్పటికి సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే, నాకు నచ్చినట్టుగా నేను ఫంక్షన్ డిఫైన్ చేసుకుని దాని మీద ఏ ఆపరేషన్స్ అయితే చేయాలనుకున్నామో ఆ ఆపరేషన్ సంబంధించిన ప్రోగ్రామ్ మొత్తం రాస్తే దీస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ అండర్ యూజర్ డిఫైన్డ్ మెథడ్స్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో వాటి గురించి మాట్లాడడం జరిగింది. సో ఆ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ తో పాటు ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ లో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో హౌ టు డిఫైన్ అన్ అరే అండ్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ అన్ అరే అనేటువంటి దాని మీద వర్క్ చేయడం జరిగింది. అంటే అరేలో ఉండేటువంటి ఎలిమెంట్ ని సార్ట్అవుట్ చేయడము, అదేవిధంగా అరేలో ఉండేటువంటి ఎలిమెంట్ మొత్తాన్ని వాల్యూ కనుక ఇన్సర్ట్ చేయాలనుకుంటే పుష్ అనేటువంటి మెథడ్ ద్వారా ఇన్సర్ట్ చేయడము, అదేవిధంగా అరేలో ఉండేటువంటి ఒక్కొక్క ఎలిమెంట్ కనుక రిమూవ్ చేయాలనుకుంటే పాప్ అనేటువంటి మెథడ్ ద్వారా తీయచ్చు. అదేవిధంగా అరేలో ఉండే ఎలిమెంట్స్ మొత్తాన్ని రివర్స్ కనుక చూపించాలనుకుంటే రివర్స్ అనేటువంటి మెథడ్ ద్వారా చూపించుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అరేస్. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్ట్రింగ్ మెథడ్స్ అని చెప్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ఆల్సో ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అన్నమాట. ఈ స్ట్రింగ్ మెథడ్ లో వచ్చేటప్పుడు ఏమవుతుంది సార్ అడిగితే, నేను ఏదైతే స్ట్రింగ్ మీద మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నానో వాటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్ట్రింగ్ మెథడ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో బిఫోర్ కనుక దట్ వాట్ యు మీన్ బై స్ట్రింగ్ అని అడిగితే,
సింప్లీ సే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమంటారు అని అడిగితే స్ట్రింగ్ అని మాట్లాడుతూ ఉంటారు. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మోర్ దాన్ వన్ క్యారెక్టర్. ఒకే అక్షరం కనుక ఉంటే దాన్ని ఒక క్యారెక్టర్ వేరియబుల్ చెప్తూ ఉంటారు. అలా కాకుండా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక ఉన్నప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మొత్తాన్ని కనుక నేను రిప్రజెంట్ చేయాలి అనుకుంటే అలాంటి సందర్భాలు యూజ్ చేస్తుంటారు. ఈ స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని ఎలా డిఫైన్ చేయాలి, వీటి మీద వర్కౌట్ చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి అని అడిగితే నార్మల్గా మనకి తెలిసిన దాని ప్రకారము నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాము. ఇందులో మనం ఒక స్క్రిప్ట్కి సంబంధించింది రాస్తున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ స్క్రిప్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్సర్ విత్ స్క్రిప్ట్. బాగుంది. ఇక్కడ ఐ వాంట్ టు డిఫైన్ ఎ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ నేను డిఫైన్ చేయాలనుకున్నాను. సో ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ యూజింగ్ ద రికరెంట్ వేరియబుల్ బై యూజింగ్ ఏ కీవర్డ్ VAR అనేటువంటి కీవర్డ్ ద్వారా నేను ఏ వేరియబుల్ అయినా డిఫైన్ చేయొచ్చు. వెదర్ ఇట్ ఇస్ స్ట్రింగ్ వేరియబుల్ డిఫైన్ చేయొచ్చు, వెదర్ ఇట్ ఇస్ నెంబర్ డిఫైన్ చేయొచ్చు, బూలియన్ అనుకోవచ్చు, ఏదైనా సరే తీసుకోవచ్చు. ఏదైనా సరే నేను ఇక్కడ వేరియబుల్స్ డిఫైన్ చేయాలనుకుంటే వీఆర్ యూజింగ్ ఏ కీవర్డ్ ఇస్ కాల్డ్ సింప్లీ సే VAR అనేటువంటి కీవర్డ్ డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాను సార్ అడిగితే ST అని చెప్పి ఈ కొటేషన్స్ లో నాకు కావాల్సింది రాసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డిస్ప్లేయింగ్ అవర్ కాలేజ్ నేమ్. సో CSCS గవర్నమెంట్ కళాశాల అంటారు సార్. సో దిస్ ఇస్ మై స్ట్రింగ్ నేమ్ అండి. రైట్. ఇప్పుడు నేను దాన్ని స్క్రీన్ మీద నాకు ప్రింట్ చేయాలనిపించింది. నేనేమి చేయట్లేదు, జస్ట్ సే ప్రింట్ చేయడానికి ఇక్కడ నేను వాడేటువంటి మెథడ్ ఏంటి అని అడిగితే ఐఎమ్ యూజింగ్ ద ఆబ్జెక్ట్ ఇస్ కాల్డ్ సింప్లీ సే డాక్యుమెంట్ డాట్ రైట్ ln అనేటువంటి ఆబ్జెక్ట్ ద్వారా నేను స్క్రీన్ మీద మెసేజ్ ఇవ్వచ్చు. కాబట్టి సో బేస్డ్ ఆన్ దట్ ఐఎమ్ యూజింగ్ BR అనేటువంటి మెథడ్ ద్వారా యూజ్ చేసి ఇక్కడ స్ట్రింగ్ ఈస్ అని చెప్పి ఒక స్ట్రింగ్ ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ ST ప్రింట్ చేశాను. సో ఇప్పుడు రాసినటువంటి ఈ ప్రోగ్రామ్ లో ఏదైనా సరే మిస్టేక్ ఉందా లేదా అనేటువంటి చెక్ చేయడం కోసము ఐఎమ్ సేవింగ్ అండ్ ఐఎమ్ కంపైలింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ రన్ ద ప్రోగ్రామ్. సో సింప్లీ సేవ్ చేసుకున్నాను, నార్మల్ ప్రొసీజర్. అండ్ యాజ్ యూజువల్ గానే D డ్రైవ్లోకి వచ్చాము. D డ్రైవ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వెబ్ టెక్నాలజీ అనేటువంటి ఫోల్డర్లో జావా స్క్రిప్ట్ అనేటువంటి సబ్ ఫోల్డర్లో ఇవి స్ట్రింగ్స్ మీద కాబట్టి STR ఫంక్షన్స్ అని రాసుకున్నారు. ప్రోగ్రామ్ పేరు STR ఫంక్షన్స్ అని చెప్పేసి రాసి .html తో సేవ్ చేశాను. ఎందుకంటే నేను స్ట్రింగ్ ఫంక్షన్స్ మీద వర్కౌట్ చేస్తున్నాను కాబట్టి STR ఫంక్షన్స్ అనేటువంటి పేరు మీద నేను ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేసుకుంటున్నాను. సో నా వీఆర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్. వస్తుందో రాలేదో చెక్ చేసుకోవాలి. సో దానికోసం ఏమనుకున్నాము అని అడిగితే యాజ్ యూజువల్ గానే మై కంప్యూటర్ ఓపెన్ చేసి D డ్రైవ్, వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్, ఇందులో జావా స్క్రిప్ట్, ఇందులో STR ఫంక్షన్స్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ యాజ్ యూజువల్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఎప్పుడైతే నేను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తానో ఇట్ టేక్స్ టైమ్ టు లోడ్. మాట లేదా అందులో ఈ పేజ్ లోడ్ అవడానికి టైం పడుతుంది. వీ మస్ట్ వెయిట్ అంతసేపు వరకు. అప్పుడు ఏమవుతుంది అడిగితే అలో ద బ్లాక్డ్ కంటెంట్, అంటే ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని అలో చేయమంటాను అడిగింది. ఎస్ అలో చేస్తాను. అలో చేయగానే ఆటోమేటిక్గా స్క్రీన్ మీద చూపించింది సార్. స్ట్రింగ్ నేను ఏదైతే మెసేజ్ ఇచ్చానో ఆ మెసేజ్ అనేటువంటి చూపించింది. సో దిస్ ఇస్ ద నార్మల్ ప్రోగ్రామ్ మనకి తెలిసినట్టు. ఇప్పుడు నేనేమంటున్నాను అని అడిగితే ఈ స్ట్రింగ్ మీద వాట్ ఆఫ్ ద స్ట్రింగ్ ఐఎమ్ యూజింగ్ ఇనిషియలైజింగ్ దిస్ ST అనేటువంటి వేరియబుల్కి ఏదైతే చేసామో దీని మీద ఐ వాంట్ టు అప్లై సమ్ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్స్ చేయాలనుకున్నాను. సో మ్యానిపులేషన్స్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ సమ్ కైండ్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఆర్ దేర్. అమాంగ్ ద ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ క్యారెట్ అనేటటువంటి మెథడ్. సో ఈ క్యారెట్ అనేటువంటి మెథడ్ ఏం చేస్తుంది సార్ అని అడిగితే వాట్ ఎవర్ ద స్ట్రింగ్ వీఆర్ యూజింగ్ ఇన్ దట్ స్ట్రింగ్ ఇఫ్ వి స్పెసిఫై ఎనీ ఇండెక్స్. సో స్ట్రింగ్ ఇస్ ఆల్సో అన్ అరే కాబట్టి దానిలో కనుక నేను ఏదైనా సరే ఒక ఇండెక్స్ చెప్తే ఆ ఇండెక్స్ పొజిషన్ లో ఉండేటువంటి క్యారెక్టర్ అనేటటువంటిది రిటర్న్ చేస్తుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తామని అడిగితే రిటర్న్ ద క్యారెక్టర్ ఆఫ్ ఏ గివెన్ స్పెసిఫైడ్ ఇండెక్స్. మనం ఏదైతే ఇండెక్స్ ఇస్తామో ఆ ఇచ్చిన ఇండెక్స్ ప్రకారము ఆ క్యారెక్టర్ అనేటువంటిది రిటర్న్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ ద మెథడ్ ఇస్ కాల్డ్ క్యారెట్. సో దానికోసం ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే సో హియర్ ఐఎమ్ రైటింగ్ సో డాక్యుమెంట్ డాట్ రైట్ ln యాజ్ యూజువల్ అండి. దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాను సార్ అని అడిగితే మెసేజ్ అనేటటువంటిది ఇండెక్స్డ్ క్యారెక్టర్. సో నేను ఏదైతే చెప్తానో ఆ ఇండెక్స్డ్ క్యారెక్టర్ స్క్రీన్ మీద మెసేజ్ రావాలి. ఏంటి మెథడ్ ST డాట్ మెథడ్ నేమ్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ ఇక్కడ మెథడ్ ఏం పేరు పెట్టాను సార్ అని అడిగితే ఈ మెథడ్ నేమ్ వచ్చేటప్పటికి క్యారెట్ అనేటటువంటి మెథడ్ సార్. ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ యూజింగ్ CHAR at అని చెప్పేసి ఐఎమ్ స్పెసిఫైయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇండెక్స్.
సో ఈ ఇచ్చినటువంటి స్ట్రింగ్ ఇదైతే దీనిలో సమ్ ఇండెక్స్ చెప్పాలి. దీని యొక్క ఇండెక్స్ ఎప్పుడు ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. అంటే సి అనేటువంటి దాని యొక్క ఇండెక్స్ 0, ఎస్ అనేటువంటి దాని యొక్క ఇండెక్స్ 1, టీ అనే దాని యొక్క ఇండెక్స్ 2, 3, అలాగే ఈ బ్లాంక్ స్పేస్ 4, అలాగే 5, 6, 7, 8, 9, 10, అలాగే మళ్ళీ 11. ఇలా ఇండెక్స్ అనేటువంటి స్టార్ట్స్ విత్ 0 అవుతుంది. సపోజ్ అమాంగ్ దోస్ ఇండెక్స్ లో నేను ఏం చెప్తున్నాను సార్ అడిగితే ఐ వాంట్ టు యూజ్ 4th పొజిషన్ లో ఉన్న లెటర్ కావాలి. 4th పొజిషన్ లో ఉన్నటువంటి లెటర్ కావాలి అనుకుంటే 0, 1, 2, 3, 4 సో బ్లాంక్ వస్తుంది. అలా కాకుండా 5 చెప్తాను సార్. 5 అన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఫిఫ్త్ పొజిషన్ ఉండే క్యారెక్టర్ కావాలి. సో ఆబ్వియస్ గా యాజ్ యూజువల్ గానే ఫైల్ లోకి వచ్చేసి సేవ్ చేశాను. సో నౌ వీఆర్ గోయింగ్ టు దిస్ వెబ్ పేజ్ అండ్ రైట్ క్లిక్ అండ్ యాజ్ యూజువల్ రిఫ్రెష్. సో ఆటోమేటిక్ గా చూడండి సార్ ఇండెక్స్ క్యారెక్టర్ గోస్ టు జీ అని వచ్చింది. సో హియర్ దిస్ ఇస్ ద జీ. సో ఇండెక్స్ పొజిషన్ 0 ఎందుకు వచ్చింది సార్ అడిగితే స్టార్టింగ్ ఆఫ్ ఇండెక్స్ పొజిషన్ 0 అంటే 0, 1, 2, 3, 4, 5. సో దట్స్ వై జీ అనేటువంటిది రావడం జరిగింది. అదేవిధంగా ఈ జీ అనేటటువంటి దానికి యాస్కీ క్యారెక్టర్ కావాలి. సో దట్ ఈస్ కాల్డ్ దాన్ని యూనిక్ కోడ్ అంటారు. ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ ద మెథడ్ ఈస్ కాల్డ్ సింప్లీ సే కోడ్ క్యార్ అట్ అనేటువంటి మెథడ్ యూజ్ చేస్తారండి. సో సెకండ్ మెథడ్ కోడ్ క్యార్ కోడ్ అట్ అనేటువంటి మెథడ్ ఏం చేస్తుంది సార్ అడిగితే ఇట్ రిటర్న్స్ ద నెంబర్ ఇండికేటింగ్ ద యూనిక్ కోడ్. యూనిక్ కోడ్ ఇస్ నథింగ్ బట్ యాస్కీ కోడ్ అండి. ఆ యాస్కీ కోడ్ ఏదైతే ఉందో ఆ వాల్యూ కనుక రిటర్న్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూస్ క్యార్ కోడ్ అట్ అనేటువంటి మెథడ్ యూజ్ చేసి వర్కౌట్ చేయొచ్చు. సో దానికోసం ఏం చేస్తున్నాం అని అడిగితే సింప్లీ సేమ్ టైప్ లో మెసేజ్ తీసుకున్నాను. కాపీ హియర్ కమ్స్ టు పేస్ట్. ఇక్కడ ఏమంటున్నాము అని అడిగితే జస్ట్ సే ఇండెక్స్ కాకుండా ఇక్కడ ASCII ASCII కోడ్ ASCII నెంబర్ అని చెప్పించి నెంబర్ రావాలి. ఇక్కడ ఏం మెసేజ్ ఏంటి కోడ్ క్యార్ అట్ అనే మెథడ్ కాబట్టి సో కోడ్ క్యార్ అట్. సో దట్ ఈస్ ద మెథడ్ అండి. సో ఇక్కడ రాసిన మెథడ్ కూడా అదే క్యార్ కోడెడ్ క్యార్ కోడెడ్ క్యార్ కోడ్ అట్. సో క్యార్ కోడ్ అట్ అనగానే ఏమవుతుంది సార్ అడిగితే వాట్ ఎవర్ ద వీఆర్ హ్యావింగ్ ద ఫిఫ్త్ పొజిషన్ క్యారెక్టర్ దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఇండికేట్స్ ద జీ పొజిషన్. ఆ జీకి సంబంధించినటువంటి ASCII కోడ్ రిటర్న్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ మనకి తెలుసు ఏదైతే ASCII కోడ్స్ ఉన్నాయో ASCII కోడ్స్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. రైట్ క్లిక్ చేసేసి రిఫ్రెష్. సో దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ గోస్ టు 71. 71 ఎలా వచ్చింది సార్ అడిగితే 65 అనేటటువంటిది ఏ లెటర్, 66 వచ్చినప్పటికి బి లెటర్, అలాగే 65 నుంచి 91 వరకు 92 వరకు వస్తుంది. సారీ 91 వరకు వస్తుంది. అలాగే 97 నుంచి స్మాల్ లెటర్స్ ఫామ్ అవుతుంది. ఆ ప్రకారము జీ అనేటువంటి లెటర్ కి 71 రావడం జరిగింది. రైట్. సో అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మెథడ్ ఏంటి అని అడిగితే వీఆర్ యూజింగ్ ద మెథడ్ ఇస్ కాల్డ్ సింప్లీ సే కంకాట్ అనేటువంటి మెథడ్ అండి. కంకాట్ ఈస్ నథింగ్ బట్ కంబైనింగ్ 2 క్యారెక్టర్స్ 2 స్ట్రింగ్స్. సో అదే చెప్తారు కంబైనింగ్ 2 స్ట్రింగ్స్. 2 స్ట్రింగ్స్ కనుక నేను కంబైన్ చేసి ఒక కొత్త స్ట్రింగ్ కనుక రిటర్న్ చేయాలి అనుకుంటే ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ కంకాటినేషన్ అనేటువంటి మెథడ్. సో దానికోసం ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే ఈ ఎస్టీ అనేటటువంటి దానికి సిఎస్టిఎస్ గవర్నమెంట్ కళాశాల అని రాశాను. దాంతోపాటు వేరియబుల్ ST1 అంటే స్ట్రింగ్ 1 అని చెప్పేసి ఒకటి తీసుకుని దీనికి ఏమి రాస్తున్నాను సార్ అని అడిగితే జంగారెడ్డిగూడెం అని చెప్పి రాస్తున్నాను. ఎప్పుడు నాకు ఈ జంగారెడ్డిగూడెం అండ్ ST అనేటువంటి దాన్ని కంబైన్ చేసేసి చూపించాలి. సో ఫర్ దట్ పర్పస్ ఏం చేస్తాం సార్ అని అడిగితే సింప్లీ సే సో డాక్యుమెంట్ డాట్ రైటర్ ఓకే బాగానే ఉంది. ఇక్కడ కంకాటెట్ చేయాలి కాబట్టి సో సింప్లీ సే మెసేజ్ ఇస్తున్నాను ఏమని కంబైన్డ్ స్ట్రింగ్ ఈస్ అని చెప్పి ST అని చెప్పేసి మెథడ్ పేరు ఏంటి సార్ ఇక్కడ నాకు. సో దట్ మెథడ్ నేమ్ గోస్ టు సింప్లీ సే కంకాట్ అనేటువంటి మెథడ్ అండి. సో కంకాట్ అనే మెథడ్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ కంకాట్ ఆఫ్ ST1 అన్న. అంటే ఏం జరుగుతుంది ఈ ST1 అనేటువంటి మెథడ్ తీసుకెళ్ళి STకి కంబైన్ చేయాలి. కంబైన్ చేసేసి కంబైన్డ్ స్ట్రింగ్ అని చెప్పేసి మొత్తం సిఎస్టిఎస్ గవర్నమెంట్ కళాశాల జంగారెడ్డిగూడెం అని చెప్పేసి మొత్తం చూపించేస్తాం. వచ్చిన తర్వాత చెక్ చేసుకుందాం. సో సేవ్ చేసాము యాజ్ యూజువల్ అండ్ హియర్ కమ్స్ టు రైట్ క్లిక్ చేసేసి రిఫ్రెష్. దెన్ ఆబ్వియస్లీ చూడండి సార్ సిఎస్టిఎస్ గవర్నమెంట్ కళాశాల జంగారెడ్డిగూడెం సింగిల్ లైన్ లో మొత్తం వచ్చేసింది. అలా 2 స్ట్రింగ్స్ కనుక కంబైన్ చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ ద మెథడ్ ఇస్ కాల్డ్ సింప్లీ సే కంకాట్. ఈ కంకాట్ అనేటువంటి మెథడ్ యూజ్ చేసి మనము 2 స్ట్రింగ్స్ ని కంబైన్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ మెథడ్ విల్ బి కాల్డ్ యాజ్ ద ఇండెక్స్ ఆఫ్.
సో వాట్ ఈస్ మీన్ బై ఇండెక్స్ ఆఫ్? ఇండెక్స్ ఆఫ్ అంటే ఏమవుతుంది సార్ అని అడిగితే, నేను ఏదైతే ఇస్తున్నానో రిటర్న్స్ ద ఇండెక్స్ the calling string object in the first occurrence of the specified అని చెప్పి చెప్తుంది. అంటే నేను ఇచ్చినటువంటి దానిలో ఏదైనా సరే ఒక స్ట్రింగ్ కనుక ఇస్తే ఆ స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ అనేటువంటి చూపిస్తుంది. అంటే ఎలా వస్తుంది సార్ అడిగితే ఫస్ట్ అకరెన్స్ లో అంటే ఫస్ట్ సపోజ్ ఇక్కడ సిఎస్సిఎస్ గవర్నమెంట్ కళాశాల అని చెప్పి వచ్చింది. సో ఇందులో ఈ ఎస్ అనేటటువంటిది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది అంతే కదా. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినప్పుడు దీని యొక్క ఇండెక్స్ కనుక నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే, ఏ పొజిషన్ లో ఉందో చూడాలి అనుకుంటే, అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటారు ఈ ఇండెక్స్ అనేటటువంటి మెథడ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ as ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్. సో దీన్ని ఎలా వర్కౌట్ చేస్తామని అడిగితే సేమ్ ప్రొసీజర్, డాక్యుమెంట్ డాట్ టైటిల్ అని చెప్పేసి ఇండెక్స్ క్యారెక్టర్ కాదు, ఇండెక్స్ ఆఫ్, లేకపోతే క్యారెక్టర్ ఇండెక్స్ అని చెప్తాను సింపుల్ సే. సో దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ కావాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ క్యారెక్టర్ ఇండెక్స్ అని చెప్పేసి సింపుల్ గా మెథడ్ వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాం సార్ అని అడిగితే ఐఎమ్ యూజింగ్ హియర్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పేసి నాకు సంబంధించినటువంటి లెటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ కావాలనే ఉద్దేశంతో ఐఎమ్ గివింగ్ ఎస్ అని చెప్పాను. ఎస్ అని చెప్పినప్పుడు సో అగైన్ మళ్ళీ ఫైల్లోకి వచ్చి సేవ్ చేశాను. ద ప్రోగ్రామ్ ఇస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎర్రర్, దాని షోస్ ఆబ్వియస్లీ రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ కొట్టగానే అవుట్పుట్ వస్తుంది. సో ఇదిగోండి సార్ ఇండెక్స్ యొక్క పొజిషన్ అనేటువంటిది 1 వచ్చింది. సో 1 ఎందుకు వచ్చింది సార్? సి అనేటువంటి దాని యొక్క ఇండెక్స్ 0 అండ్ ఎస్ యొక్క ఇండెక్స్ 1. ఫస్ట్ అకరెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఆ అకరెన్స్ యొక్క ఇండెక్స్ పొజిషన్ చూపించాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్. అలా కాకుండా నెక్స్ట్ లాస్ట్ పొజిషన్ కనుక కావాలి అనుకోండి సార్, దెన్ వీ కెన్ యూజ్ దిస్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేటటువంటి మెథడ్. సో అంటే ఏం జరుగుతుంది, ఇదే కాన్సెప్ట్, ఇదే మెథడ్ ఇక్కడ ఏం చేస్తామని అడిగితే ఇండెక్స్ ఆఫ్ కాకుండా లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి రాస్తాం. LAST లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని రాసాను అనుకోండి సార్. సో దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఫస్ట్ ఇండెక్స్ అండి. ఇది వచ్చి ఏమవుతుందంటే క్యారెక్టర్ లాస్ట్ ఇండెక్స్. అంతే, నాకు డిఫరెన్స్ తెలియడం కోసం అక్కడ నాకు ఆఫ్ మెసేజ్ మార్చుకున్నాను, అంత మించి ఏం లేదు. సో సేవ్ చేసాము యాజ్ యూజువల్, రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ అన్నాము. చదువుకోండి సార్, ఫస్ట్ ఇండెక్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ పొజిషన్ అంటే చెప్పాము కదా. సో దిస్ ఇస్ 0, దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, ఇది 3. సో లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ అనేటువంటిది 3. ఇక ఈ తర్వాత మళ్ళీ క్యాపిటల్ ఎస్ అనేటువంటిది ఎంటైర్ స్ట్రింగ్ లో క్యాపిటల్ ఎస్ అనేటువంటిది ఎక్కడ రిపీట్ అవ్వలేదండి, అందుకనే లాస్ట్ ఇండెక్స్ అనేటువంటిది 3 చూపించేది. సో ఆ విధంగా నాకు ఇచ్చినటువంటి మెథడ్ లో ఫస్ట్ ఇండెక్స్ చూసుకోవచ్చు, లాస్ట్ ఇండెక్స్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇచ్చిన దాని యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నా ఆబ్వియస్ గా లెంత్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏంటి అని అడిగితే సింప్లీ సేడ్ ఇక్కడ ఇండెక్స్ ప్లేస్ లో యూజింగ్ హియర్ యూజ్ దిస్ వన్ LENGTH లెంత్ ఈజ్ అని చెప్పేసి S1 డాట్ లెంత్ ఆఫ్ అని చెప్తున్నాను. ఎప్పుడైతే నేను S1 డాట్ లెంత్ అన్నానో ఆటోమేటిక్ గా సేవ్ ఈ స్ట్రింగ్ యొక్క టోటల్ లెంత్ క్యాలిక్యులేట్ అవుతుంది. రైట్ క్లిక్ చేసేసి రిఫ్రెష్. S1 dot length is the method here. LENGTH returns the length of a string. So length calculate అవుతుంది. Simply say st dot కాకుండా length of st కదా మేము చూస్తున్నాం. length of st. So file లోకి వచ్చి as usual గా save and here comes to right click refresh. ఇందులో ఏదో తప్పు ఉందంటే st dot length LENGTH లెంత్ వస్తుంది యాక్చువల్ గా. సో అంటే ఏమవుతుందని అడిగితే మనం ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ యొక్క లెంత్ ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ మొత్తం చూపించాలి. సో మొత్తం బ్రాకెట్ వచ్చేసింది. ఫస్ట్ ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ లెంత్. ఓకే చూద్దాం. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ ఏమవుతుంది అడిగితే పర్టికులర్గా క్యారెక్టర్స్ ని రీప్లేస్ చేయడము, అదేవిధంగా పర్టికులర్గా లెటర్స్ ని కట్ చేయాలి అనుకున్నా వీ కెన్ యూజ్ దిస్ స్లైస్ అనేటువంటి మెథడ్ ద్వారా కట్ చేయొచ్చు. సో అది కూడా చూడొచ్చు కావాలి అనుకుంటే. ఫస్ట్ రోజు దీనికి కొంచెం ఆపుదాం ఉండే, ఓకే లేదనుకుంటే తీసేయండి, పర్లేదు, నో ప్రాబ్లం.
రైట్. సో నౌ డాక్యుమెంట్ డాట్ లెంత్ అని చెప్పేసి స్లైస్డ్ క్యారెక్టర్స్ కావాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ స్లైస్ అంటే కట్ చేయడం అనమాట. SLICE స్లైస్డ్ క్యారెక్టర్స్ యూజ్ కాదు ఆర్. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ చూపించాలి కాబట్టి ST డాట్ సింప్లీ సే ఐఎమ్ యూజింగ్ హియర్ ఎక్కడి నుంచి కట్ అవ్వాలి అని చెప్పి చూపిస్తుంది స్లైస్ అని చెప్తున్నాను సార్. స్లైస్ అని చెప్పేసి 5th పొజిషన్ నుంచి నాకు కట్ అవ్వాలి లెటర్స్. అంటే ఇచ్చినటువంటి ఈ స్ట్రింగ్ లో 5th పొజిషన్ ఇస్ నథింగ్ బట్ జీ దగ్గర నుంచి చివరి వరకు కనుక రావాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ స్లైస్ అనేటువంటి మెథడ్ ద్వారా చేయొచ్చు. సేవ్ చేస్తాము యాజ్ యూజువల్, రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ అన్నాం, ఆటోమేటిక్గా చూసారు స్లైస్డ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి గవర్నమెంట్ కళాశాల అనొచ్చు. దాని అర్థం ఏంటంటే ఏ పొజిషన్ నుంచి లెటర్స్ కట్ అవ్వాలో చెప్పేటువంటి కాన్సెప్టే ఈ స్లైస్ అనేటువంటి మెథడ్. అలా కాకుండా పర్టికులర్గా ఇచ్చినటువంటి స్ట్రింగ్ లో పర్టికులర్ పొజిషన్ నుంచి నాకు మ్యాటర్ కనుక కట్ అవ్వాలి అనుకుంటే దెన్ వీ కెన్ యూజ్ ద మెథడ్ సబ్ స్ట్రింగ్ అనేటటువంటి మెథడ్ ద్వారా చేయొచ్చు. సబ్ స్ట్రింగ్ అనేటువంటి మెథడ్ ద్వారా పర్టికులర్గా నాకు కావాల్సిన మెథడ్స్ నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏం జరుగుతుంది, ఫర్ సపోజ్ ఇక్కడ క్యారెక్టర్ ఇండెక్స్ కాకుండా ఐఎమ్ యూజింగ్ ద మెథడ్ ఈస్ కాల్డ్ సింప్లీ సే సబ్ స్ట్రింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇండెక్స్ కాకుండా ST డాట్ మెథడ్ నేమ్ గోస్ టు SUBSTR. సో SUBSTR సబ్ స్ట్రింగ్ ఆఫ్ అని చెప్పేసి ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ వరకు కావాలి అంటే నాకు 5th పొజిషన్ అంటే G దగ్గర నుంచి ఒక 4 లెటర్లు కావాలి 5,4. సో 5th పొజిషన్ ఇస్ నథింగ్ బట్ G. అక్కడ నుంచి 4 లెటర్లు అనగానే GOVT గౌట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అక్కడ వరకు వచ్చిన తర్వాత చూద్దాము. యాజ్ యూజువల్ గా సేవ్ అండ్ హియర్ కమ్ బ్యాక్ హియర్, రైట్ క్లిక్, రిఫ్రెష్. చదువుకోండి సార్, GOVT ఇచ్చినటువంటి స్ట్రింగ్ లో పర్టికులర్ గా ఒక మ్యాటర్ కనుక పొజిషన్ నుంచి కట్ అయిపోయి బయటికి రావాలి అనుకుంటే అంటే GOVT అనేటువంటి లెటర్ మాత్రమే కనుక రావాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ సబ్ స్ట్రింగ్. అలా కాకుండా స్టార్టింగ్ పొజిషన్ నుంచి చివరి వరకు కనుక రావాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ ద మెథడ్ ఇస్ కాల్డ్ సింప్లీ సే స్లైస్ అనేటువంటి మెథడ్ ద్వారా కట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే క్యాపిటల్ లెటర్స్ లోకి మార్చుకోవడము, యాజ్ యూజువల్ గానే స్మాల్ లెటర్స్ లోకి మార్చుకోవడం. దెన్ దానికోసం కూడా రాయొచ్చు, సరే ప్రాబ్లం కాదు. సో సింప్లీ సే ఇక్కడ మొత్తం అప్పర్ కేస్ లోకి మార్చుకున్నాను కాబట్టి మెసేజ్ రాసుకుంటున్నాము ఏమని, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ క్యారెక్టర్ ఇండెక్స్ కాస్త అప్పర్ కేస్ ఆర్ అని చెప్పి నా స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ ని మొత్తాన్ని మార్చేస్తున్నాం అప్పర్ కేస్ అనేది. ఏంటి మెథడ్, టు అప్పర్ కేస్. సో ST డాట్ టు UPPER అప్పర్ కేస్ లో C క్యాపిటల్ టు అప్పర్ కేస్ అనగానే వాట్ ఎవర్ ద స్ట్రింగ్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఇస్ నథింగ్ బట్ CSTS గవర్నమెంట్ కళాశాల అని చెప్పేసి ఏదైతే ఉందో ఇది మొత్తం క్యాపిటల్ లెటర్స్ కిందకి మారిపోతుంది. సేవ్ చేసుకున్నాము, అగైన్ రైట్ క్లిక్ చేసేసి రిఫ్రెష్ అన్నాను, ఆటోమేటిక్గా చూడండి సార్ CSTS గవర్నమెంట్ కళాశాల అని మొత్తం క్యాపిటల్ లెటర్స్ కిందకి మారిపోయింది. అదేవిధంగా సపోజ్ స్మాల్ లెటర్స్ కిందకి మార్చుకోవాలనిపించింది అనుకోండి సార్, సేమ్ ఇదే మెథడ్ని ఆ అప్పర్ కేస్ ప్లేస్లో లోయర్ కేస్ కిందకి మారుస్తాం. అంటే ఈ అప్పర్ కేస్ అనేటువంటి దాన్ని తీసేసి లోయర్ అనగానే ఈ ఇక్కడ కూడా అంతే, టూ అప్పర్ కాస్త ఏమైంది సార్ అని అడిగితే టూ లోయర్ అవుతుంది. సో టూ లోయర్ అనగానే ఏం జరుగుతుంది సార్ అని అడిగితే వాట్ ఎవర్ ద మ్యాటర్ వీఆర్ హ్యావింగ్ దట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ స్మాల్ లెటర్స్ CSTS గవర్నమెంట్ కళాశాల. సో ఈ విధంగా లోయర్ కేస్ కిందకి మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే స్ట్రింగ్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే మీరు ఏదైనా సరే ఒక నెంబర్ కనుక ఇస్తే అది ఇంటర్నల్ గా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కిందకి మారాలి అనుకుంటే దెన్ వీ కెన్ యూజ్ దిస్ ఈ స్ట్రింగ్ అనేటువంటి మెథడ్ ద్వారా మనము మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే వాల్యూ వచ్చినప్పటికి పర్టికులర్ గా మనం ఇచ్చినటువంటి దాని యొక్క వాల్యూ కనుక రిటర్న్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ మెథడ్. సో జనరల్ గా ఈ మెథడ్స్ యూజ్ చేసి మనము స్ట్రింగ్స్ మీద మనం ఎలా కావాలి అనుకుంటే అలా మ్యానిపులేట్ చేసుకోవచ్చు అండి. సో దానికి ప్రాబ్లం ఏమీ కాదు. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్ తర్వాత. ఎనీ డౌట్ లేకపోతే సో ఇక్కడ వరకు ఏదైనా ఎనీ డౌట్ ఏమా డౌట్ లేదు సార్. సో ఆ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేటటువంటి దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి ఏంటి అనేటటువంటి దాని మీద మాత్రమే ఇదంతా ఉంది. సో ఇక్కడ వరకు పిక్చర్ క్లియర్ గానే ఉంది.
ఎనీ కన్ఫ్యూజన్ ఇంకా అయితే? సో పిక్చర్ అంతా క్లియర్ గానే ఉంది అయితే, ఉందా లేదా? క్లియరే సార్. రైట్ అమ్మా, ఓకే. దట్ ఈస్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్. ఆ నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటి అనేటటువంటిది విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. సో ఓన్లీ భరత్ అండ్ వాసు అండ్ తను, మొత్తం ముగ్గురు అంతేగా, ఇంకెవరు వచ్చారా? అంతే సార్, సందీప్ కనెక్ట్ అవ్వలేదు. సందీప్ కనెక్ట్ అవ్వలేదు. ఓన్లీ భరత్ అండ్ గణేష్ రాజా వచ్చి, గణేష్ రాజా జాయిన్ అయ్యలేదు కదా. భరత్, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి గణేష్ రాజా వచ్చి వెళ్ళాడు, అండ్ శ్రీనివాస్. ఏమా 3 మెంబర్స్ అయినా వచ్చింది ఇవాళ? అంతే సార్. సరే అమ్మా అయితే, ఓకే రైట్. ఎనీవే థ్యాంక్ యూ. ఏదైనా ఉంటే డౌట్ అని ఉంటే అడగండి, చెప్తాను. లేదనుకుంటే విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. డౌట్ ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ అయితే.